హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైమాస్ కుక్ బుక్. ఇవాల్టి మన స్పెషల్ ఎంతో రుచిగా ఉండే బఠానీ గుగ్గుళ్ళండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం వీటిని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో టేస్టీగా మరియు స్పైసీగా ఉండేలా ఈ బఠానీ గుగ్గుళ్ళని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్లో 2 కప్స్ బఠానీ తీసుకొని వాటర్ పోసి 7 నుంచి 8 గంటల వరకు నానబెట్టుకోవాలండి. 8 గంటల తర్వాత చూస్తే బఠానీ ఈ విధంగా నాని ఉంటుందండి. ఇప్పుడు వాటర్ అంతా వంపేసుకొని నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి నానబెట్టుకున్న బఠానీ అలాగే 2 కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని ఇందులో సరిపడా సాల్ట్ని వేసి ఇప్పుడు మూత పెట్టి 1 నుంచి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. 1 నుండి 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూస్తే బఠానీ ఈ విధంగా మెత్తగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు వీటిని వాటర్ అంతా వంపేసి పక్కన ఉంచుకోవాలండి. నెక్స్ట్ తాలింపు ఎలా పెట్టుకోవాలో చూద్దాము. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకుని వేయించుకోవాలి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అదేవిధంగా సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకుంటే బాగుంటుంది. ఈ విధంగా పోపు వేగిన తర్వాత ముందుగా ఉడికించిన బఠానీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే తురిమిన క్యారెట్ వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూశారు కదా, ఎంతో రుచిగా ఉండే బఠానీ గుగ్గిళ్ళు రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.